తెలంగాణ నేల కోసం, నీళ్ల కోసం, నిధుల కోసం ఒక జాతి పోరాట గాథ. ఒక రాష్ట్రం ఏర్పడటానికి ఎంత సమయం పడుతుంది? ఒక బిల్లు పాస్ అయితే సరిపోతుందా? లేక వేల మంది విద్యార్థుల కన్నీళ్లు, వందలాది కుటుంబాల త్యాగాలు, దశాబ్దాల ఆవేదన, తరతరాల ఆశలు అన్నీ కలబోస్తేనే ఒక రాష్ట్రం పుడుతుందా? ఇది కేవలం తెలంగాణ కథ కాదు, ఇది చరిత్రను మార్చిన ఉద్యమం కథ. తెలంగాణ ఈ పేరు వినగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది హైదరాబాద్. కానీ తెలంగాణ కథ హైదరాబాద్తో మొదలు కాదు, వేల సంవత్సరాల చరిత్రతో మొదలవుతుంది. భారతదేశంలోని దక్కన్ పీఠభూమి మధ్య భాగంలో ఉన్న తెలంగాణ సముద్ర తీర ప్రాంతం కాదు. కొండలు, రాతి బండలు, అడవులు, నదులు, చెరువులతో నిర్మితమైన ప్రత్యేక భౌగోళిక ప్రాంతం. తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతం దాదాపు 79%, కృష్ణా నది పరివాహక ప్రాంతం దాదాపు 69% వరకు విస్తరించింది. అంటే రెండు మహానదులు తెలంగాణ గుండా ప్రవహించిన చరిత్రలో చాలా కాలం వరకు తెలంగాణలోని అనేక ప్రాంతాలు నీటి కొరతతోనే జీవించాయి. తెలంగాణ నేలలో కనిపించే భారీ గ్రానైట్ రాళ్లు కొన్ని కోట్ల సంవత్సరాల భౌగోళిక పరిణామాలకు సాక్ష్యాలు. హైదరాబాద్ చుట్టుపక్కల కనిపించే రాతి నిర్మాణాలు ప్రపంచంలోనే అరుదైన ప్రాచీన శిలా నిర్మాణాల్లో ఒకటిగా భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్తారు. కాకతీయుల నుంచి హైదరాబాద్ వరకు తెలంగాణ చరిత్రలో కాకతీయుల పేరు ప్రత్యేకం. వరంగల్ను కేంద్రంగా చేసుకుని పాలించిన కాకతీయులు తెలుగు సంస్కృతిని, నీటిపారుదల వ్యవస్థను, చెరువుల నిర్మాణాన్ని విస్తరించారు. నేడు తెలంగాణలో కనిపించే వేలాది చెరువుల వెనుక కాకతీయుల వారసత్వం ఉందని చరిత్రకారులు చెప్తారు. ఆ తర్వాత బ్రహ్మణి సుల్తానులు, కుతుబ్ షాహీలు, నిజాంల పాలన, ఇలా తెలంగాణ ఎన్నో రాజవంశాలను చూసింది. హైదరాబాద్ నగరాన్ని నిర్మించినది కుతుబ్ షాహీ రాజవంశం. చార్మినార్, గోల్కొండ ఈ నగరపు చరిత్రకు జీవ సాక్ష్యాలు. 1948 నిజాం పాలన ముగింపు. 1947లో భారత్కు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు హైదరాబాద్ రాష్ట్రం వెంటనే భారతదేశంలో విలీనం కాలేదు. నిజాం స్వతంత్రంగా ఉండాలని భావించాడు. 1948 సెప్టెంబర్లో జరిగిన ఆపరేషన్ పోలో తర్వాత హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది. 1956 తెలంగాణ మలుపు. ఇప్పుడు వస్తుంది తెలంగాణ చరిత్రలో అత్యంత కీలక ఘట్టం. 1956లో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అంటే ఎస్ఆర్సి తెలంగాణను వెంటనే విలీనం చేయొద్దని సూచించింది. కొంతకాలం ప్రత్యేక రాష్ట్రంగానే ఉంచి తర్వాత ప్రజల అభిప్రాయం తీసుకోవాలని సిఫార్సు చేసింది. కానీ ఆ సిఫార్సు అమలు కాలేదు. విలీనానికి ముందు తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు జెంటిల్మెన్స్ ఆర్గ్యుమెంట్ కుదిరింది. ఉద్యోగాలు, విద్య, నిధులు, స్థానిక హక్కులపై రక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. కానీ తర్వాత ఇవి పూర్తిగా అమలు కాలేదనే భావన తెలంగాణలో పెరిగింది. 1969 జై తెలంగాణ ఉద్యమం. 1969 తెలంగాణ చరిత్రలో అగ్నికాలం. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి మొదలైన విద్యార్థి ఉద్యమం కొద్ది రోజుల్లోనే ప్రజా ఉద్యమంగా మారింది. ఆ సమయంలో వేలాది మంది విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణకు హామీ ఇచ్చిన రక్షణలు అమలు కాలేదనే ఆవేదనే ఉద్యమానికి ప్రధాన కారణం. జై తెలంగాణ నినాదం మొదటిసారి దేశవ్యాప్తంగా వినిపించింది. ఉద్యమం మళ్ళీ ఎందుకు వచ్చింది? 1969 తర్వాత ఉద్యమం తగ్గినా అసంతృప్తి మాత్రం తగ్గలేదు. ఉద్యోగాలు, నీటి పంపకాలు, నిధుల వినియోగం, అభివృద్ధి, అసమానతలపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణలోని అనేక ప్రాంతాలు గోదావరి, కృష్ణా నదుల పరివాహక ప్రాంతాల్లో ఉన్నప్పటికీ సేద్యానికి సరిపడా నీరు అందకపోవడం ఉద్యమాల్లో పదే పదే ప్రస్తావనకు వచ్చింది. 2001 నుంచి కొత్త దశ. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపనతో ఉద్యమం కొత్త దశలోకి ప్రవేశించింది. గ్రామాల నుంచి విశ్వవిద్యాలయాల వరకు తెలంగాణ డిమాండ్ మళ్లీ బలంగా వినిపించడం మొదలైంది. 2009 ఉద్యమాన్ని మార్చిన సంవత్సరం. 2009 తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక సంవత్సరం. ఆమరణ నిరాహార దీక్ష, విద్యార్థుల భారీ నిరసనలు,
ఉద్యోగ సంఘాల మద్దతు, తెలంగాణ డిమాండ్ జాతీయ రాజకీయాల కేంద్రంగా మారింది. ఒక ప్రాంతం డిమాండ్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పార్లమెంట్లో తెలంగాణ దశాబ్దాల పోరాటం తర్వాత 2014లో పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించింది. జూన్ 2, 2014 తెలంగాణ అధికారికంగా భారతదేశ 29వ రాష్ట్రంగా అవతరించింది. రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ముందున్న అసలు సవాలు మొదలైంది. ఉద్యమం నుంచి పరిపాలన వైపు అడుగులు పడ్డాయి. హైదరాబాద్ తెలంగాణలోని ప్రధాన ఐటీ నగరాల్లో ఒకటిగా మరింత వేగంగా ఎదిగింది. ఫార్మా, సాఫ్ట్వేర్లు, డేటా సెంటర్లు, అంతర్జాతీయ పెట్టుబడులు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు కొత్త బలమిచ్చాయి. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులలో ఒకటిగా గుర్తింపు పొందింది. తెలంగాణ ప్రత్యేకత తెలంగాణను ప్రత్యేకంగా నిలబెట్టింది కేవలం రాజకీయ చరిత్ర మాత్రమే కాదు. బతుకమ్మ, బోనాలు, సమ్మక్క సారక్క జాతర, దక్కని తెలుగు యాస, జానపద కళలు ఇవి తెలంగాణ ఆత్మ. ఈ నేలపై గోదావరి ప్రవహిస్తుంది, కృష్ణా ప్రవహిస్తుంది, చరిత్ర కూడా ప్రవహిస్తుంది, పోరాట స్ఫూర్తి ప్రవహిస్తుంది. తెలంగాణ ఒక రోజులో పుట్టిన రాష్ట్రం కాదు, ఒక బిల్లుతో వచ్చిన రాష్ట్రం కాదు. తరతరాల కళలతో, విద్యార్థుల ఆశయాలతో, అమరుల త్యాగాలతో, ప్రజల సంకల్పంతో పుట్టిన రాష్ట్రం. జూన్ 2 క్యాలెండర్లోని ఒక తేదీ మాత్రమే కాదు, ఒక ప్రాంతం తన స్వరాన్ని ప్రపంచానికి వినిపించిన రోజు. జై తెలంగాణ, జై జై తెలంగాణ.